కొద్దిసేపు న్యూట్రిషన్, రికవరీ ఇవన్నీ పక్కన పెడితే హౌ యూ ట్రైన్ అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది ఒక ఫిజిక్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే. హౌ హార్డ్ యూ ట్రైన్, దట్స్ సో ఇంపార్టెంట్. ద రియల్ గ్రోత్ గురించి మాట్లాడదాం. అసలు ఒక ఫిజిక్ రియల్గా ఎప్పుడు గ్రో అవుతుంది? చాలామంది సప్లిమెంట్స్ అనుకుంటారు. నన్ను ఎవరు ఎప్పుడు కలిసినా అని ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే, ఏ సప్లిమెంట్ వాడుతున్నావు, ఏ వే ప్రోటీన్ వాడుతున్నావు, ఏ క్రియేటిన్ వాడుతున్నావు. చాలామంది మైండ్లో ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఒక బాడీ అంటే దాని వెనకాల అల్టిమేట్లీ సప్లిమెంట్సే హెల్ప్ చేస్తాయని అనుకుంటారు. బట్ ఎవ్వరు క్వశ్చన్స్ ఏం అడగారంటే, అసలు మీరు ఎన్ని ఇయర్స్ నుండి ట్రైన్ చేస్తున్నారని ఎవరు అడగారు. హౌ యూ ట్రైన్ అని చెప్పేసి ఎవరు అడగారు. హౌ టు ట్రైన్ అని చెప్పేసి ఎవరు అడగారు. రియల్గా గ్రోత్ అనేది అవ్వాలి అంటే అది ఎప్పుడవుతుంది అంటే, వెన్ యూ ట్రైన్ సీరియస్ ఎనఫ్. నేను సీరియస్ అంటున్నా అంటే దోస్ పీపుల్ ఎవరైతే ఫిజిక్ని రియల్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిట్నెస్ ఆర్ మెయింటైనింగ్ ఫిట్నెస్. ఎవరు సీరియస్గా ట్రైన్ చేయరు. నేను మెజారిటీ ఆఫ్ ద టైం చూస్తా, ఇవాళ రేపైతే జిమ్లలో పీపుల్ ఫర్గాట్ అబౌట్ స్వెట్టింగ్. రియల్ ట్రైనింగ్ అయితే చాలా తక్కువ మంది చేస్తారు. వెన్ యూ ట్రైన్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్, గ్రోత్ ఎప్పుడు అవ్వదు. సీరియస్గా మీరు జిమ్లో ఎంటర్ అయినప్పుడు మిమ్మల్ని మీరు మిర్రర్లో ఎట్లా చూసుకుంటారు, మీతో మీరు ఎట్లా మాట్లాడతారు, ఏ ఇంటెన్సిటీలో ట్రైన్ చేస్తారు, దిస్ మ్యాటర్స్ అలాట్. ఈ చిన్న చిన్న పాయింట్సే గ్రోత్కి లీడ్ అవుతాయి. కంఫర్ట్ జోన్లో ట్రైన్ చేసిన రోజులు రియల్ గ్రోత్ విల్ నెవర్ హ్యాపెన్. ఐ కెన్ బెట్ ఆన్ దట్. వెన్ ఇట్ హర్ట్స్, వెన్ యూ సఫర్ టు గెట్ దట్ లాస్ట్ రెప్స్, ఆ సఫరింగ్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ 3 reps 4 reps చేసే టైంలో ఆ పెయిన్ని బేర్ చేసి వెన్ యూ గో దట్ ఎక్స్ట్రా మైల్, వెన్ యూ పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్, దట్స్ వేర్ ద రియల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ట్రైన్ హార్డ్, స్మార్ట్ వేలో హార్డ్గా ట్రైన్ చేయండి.